ఈ ఏడు పంట బాగా పండింది. రాయుడు గారు ఏమిట్రా? ఊళ్ళో ఉన్న పేదవాళ్ళందరినీ వాటాదారులుగా చేర్చుకుని ఆ శ్రీహరి పట్టు మిల్లు పెట్టబోతున్నాడు. మన ఊళ్ళోనా? అవునండి, బంజరు భూములు సర్వే చేస్తున్నారండి. రేపే శంకుస్థాపన అంట. అసలే ఎలక్షన్ లో ఓడిపోయి సగం సచ్చున్నాం. రేపు ఫ్యాక్టరీ పెడితే వాళ్ళ అన్నదమ్ములు రెచ్చిపోతారు. కూలోడు కూడా కాలు ఎగరేస్తే ఈ ఊళ్ళో మనకి ఏది వర్కౌట్ అవుతుంది. మంత్రి గారు కూడా వస్తున్నారంటండి. మంత్రి కూడా వస్తున్నాడా? అన్నా, ఇప్పుడు మనం వర్కౌట్ చేయాలి. చేస్తా. మంత్రి రంగలప్ప గారికి, మంత్రి రంగలప్ప గారికి, మంత్రి రంగలప్ప గారికి, మంత్రి రంగలప్ప గారికి, రంగలప్ప గారికి. ఆపండి. నా ప్రియమైన ప్రజలారా, మా మంత్రులు ఈ రాయేసే పని అంటే ఎంత పడి సత్తారో మీ అందరికి తెలుసులా. నిజం మాట్లాడాలంటే హైదరాబాద్ నుంచి ఆదరాబాద్ రాగా నేను వచ్చింది రాయి బాతరానికి కాదు, రాయబారానికి. ఈయన పెట్టబోయే పొట్టు చీరల మిల్లుకే సీయర్తో బాటే మన భూపతరాయుడులా ఈయన కూడా లైసెన్స్ కోసం కాగితం మొక్క పెట్టాడు. అది చూసుకోకుండా శ్రీయర్ పెట్టిన కాగితం మీద మనోడే గదానని సంతకం ఎక్కా. ఇప్పుడు చిక్కుల్లో పడ్డా. నాకు అసలే కొంచెం తెక్క. అటు మనోడే ఇటు మనోడే, ఎవడికి ఆ లైసెన్స్? ఇప్పుడు లైసెన్స్ ప్రస్తావన ఎందుకు సార్? అది మాకిచ్చారు. దాని ఆధారంగా మేము బ్యాంక్ లోను కూడా అప్లై చేశాం. తొందరపడబాకరా అబ్బాయా, ఆనే ఉంది తెరకాసు. నువ్వు అప్లై చేసిన బ్యాంక్ వాళ్ళు నువ్వే చెప్పబోయా. మీ లిస్ట్ లో ఉన్న వాళ్ళంతా కూలీలు, పేదవాళ్ళు. లోన్ ఇవ్వడానికి తగిన సెక్యూరిటీ లేదు కనుక అక్కడి నుంచి నేను చెప్తా. అదే సెక్యూరిటీ భూపతరాయుడు ఇస్తా ఉన్నాడు. అందుకని లైసెన్స్ భూపతరాయుడికి ఇవ్వాలనుకుంటా ఉండా. మంత్రి గారు, మీరు పెద్దవారు. ఈ లైసెన్స్ మాకిస్తే మేం పెట్టబోయే ఫ్యాక్టరీలో ఈ పేదవాళ్ళందరూ కూడా భాగస్వాములు అవుతారు. అదే లైసెన్స్ ఈ భూపతిరాయుడికి ఇస్తే వీళ్ళంతా అందులో కూలీలు అవుతారు. అది న్యాయమో కాదో తెక్కతో కాకుండా మామూలుగా ఆలోచించండి మంత్రి గారు. ఇందుకు నేను ఆలోచించేది ఏమన్నదా? లిటికేషన్ పెట్టింది బ్యాంక్ వాళ్ళు అయితే. అదే అభ్యంతరం అయితే బ్యాంక్ షూరిటీ కింద ఈ పేదవాళ్ళందరి కోసం మా ఆస్తుల్ని తాకట్టు పెడతాం. ఏమయ్యా ఆఫీసరు, నాకు అసలే కొంచెం తెక్క, మాట్లాడు. అదేనండి, ఆ అన్నదమ్ముల ముగ్గురు వాళ్ళ ఆస్తుల్ని తాకట్టు పెడితే బ్యాంకు రుణం మంజూరు చేస్తుంది. అయితే ఇంకే ఏయండి దండ, పాతేస్తా బండ. థ్యాంక్ యూ సార్. ఇదిగో బలరామయ్య, మంత్రివర్గంలో మన పేరు గల్లోళ్ళు చాలా మంది ఉన్నారు ఎంగలప్పలు. అందుకని ఫ్యూచర్ లో ఈ బండేసిన ఎంగలప్ప ఎవడు అని కన్ఫ్యూజన్ లేకుండా బండ మీద మీ ఇంటి పేరు వేయించాలి, అంతే కదా? మంచిదండి, కూర్చోండి సార్. నమస్కారం. మీకు కూడా నమస్కారమే. సారీ భూపతరాయుడా. పిచ్చి బలరామయ్య, నేను నిజంగానే నిరసనగా వచ్చేసాననుకున్నాడు. 3 బట్లతో వాడి గెలిస్తే 3 అన్నదమ్ముల్ని తాకట్లు ఇరికించి నేను గెలిచాను. మీ సహకారానికి నా జోహార్. అమ్మ భూపతరాయుడు. బలరామయ్య బాబు, మండలాధ్యక్షుడు బలరామయ్య బాబు, బలరామయ్య బాబు. కొబ్బరికాయలు తీసుకురండి, కొడదాం. కొట్టాల్సింది కొబ్బరికాయలు కాదు బాబు, సీసాకాయలు. అదే బాబు, మా పేదోళ్ళందరూ మీ ఫ్యాక్టరీలో మెంబర్లుగా చేస్తున్నారు కదండి, అందుకని సంబరం చేసుకుంటున్నాం. ఇది మామూలు కళ్ళు కాదు బాబు, జీలకళ్ళు. జీలకల్లా? పోయినసారి మీరు తాగి జీడిపప్పులో ఉందన్నారు. అవును, అదే ఇది. తాగండి బాబు. 1వ సీసా ఒగరగా ఉంటుంది, 2వ సీసా రెచ్చిపోమంటుంది, 3వది ముగ్గులకు లాగుతుంది. ఇవాళ మీరు మాత్రం తాగాలి. తాగండి బాబు. నేనా? లేబర్ లీడర్ అవటం కాదు, లేబర్ అలవాట్లు కూడా మనం అలవాటు చేసుకోవాలి. అన్నయ్య కూడా తాగడం మొదలు పెడితే రేపటి నుంచి మండలాధ్యక్షుడు కాదు, మందులాధ్యక్షుడు అని పిలుస్తారు జనం. ఆ జనమే ఇప్పుడు తాగమంటున్నారా? అన్నయ్యే కాదు, నువ్వు కూడా తాగాలి. బలరామయ్య బాబు, శ్రీహరి బాబు, కృష్ణమూర్తి బాబు, కృష్ణమూర్తి శ్రీహరి బాబులు, బలరామయ్య శ్రీహరి బాబులు. ఆగండి, మీరందరూ నాకు మాట ఇవ్వాలి. డబ్బులు ఇమ్మంటే కష్టం కానీ మాట ఇవ్వడానికి ఉందిరా. ఎన్నైనా తీసుకోండి. ఈ రోజు మేము తాగాలంటే రేపటి నుంచి మీరందరూ తాగడం మానేయాలి. మీరు నాకు ఆ మాట ఇస్తేనే ఈ రోజు మేము తాగుతాం. సరే బాబు, రేపటి నుంచి మేము మందు అట్లా రే, రేపటి నుంచి మన మందు అట్లేదురా. మీరు తాగండి బాబు.
మనకు నిషా రాదు రాదు. మన ఇల్లు వచ్చేసిందిరా. వచ్చేసిందా? అయితే మళ్ళీ పాడందుకుందాం. కొందరికి డబ్బు నిషా, కొందరికి జబ్బు నిషా, లోకల్లో అందరికి మందంటే నిషా. పడిపోతున్నారేంటి అన్నయ్య? నల్ల స్టడీగా ఉండండి. ఎవర్రా దేవతామూర్తులు? మూర్తులా ఎవరు? నేను చూసి చెప్తా. మాతృమూర్తి. మాతృమూర్తి. మాతృదేవో నమస్కారం వదినా. అన్నయ్యకి కొత్త కదా, పడబోయాడు. నేను పడినా నువ్వు నా పిల్లలు కదా. నమస్కారం. 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 పెట్టండి పెట్టండి. పోదామా? పోదాం. మరి నా పిల్ల ఏది? మైకంలో దాన్ని నా పెళ్ళ ఉంటాడేమో. అమ్మా, బావ మత్తులో దాన్ని ముద్దు పెట్టుకుంటాడేమో. పెట్టుకుంటే రేపు బావ పెదారు వేడి నీళ్ళతో కడగాలి. అయితే ఇదే నా పిల్లం. हाथ में क्या है? हाथ में दिब्बा रొట్టి है. దిబ్బ రొట్టి బాగా ఇష్టం అని అక్కిచ్చి పంపించింది. అచ్చా, బచ్చా చేలో ఉన్నాడు. పో నయాతో. నువ్వు కూడా దిబ్బ రొట్టి తీసుకెళ్తున్నావా బెహనా? కాదు, ఊతప్పం. బుల్లిబావకి ఇష్టమట, మా అక్క చెప్పింది. నీ ఊతప్పం తినే ఖాళీ ఉండదు మీ బావకి. ఏ పైచేంతి దిబ్బ రొట్టి తీసుకెళ్తుంది. నువ్వు తొందరగా పో. అయ్యో బాబాయ్. చేలోకి రాకు. దమ్ము చేసిన చేను జారి పడిపోతావు. ఆగమంటుంటే కూడానా? నువ్వు రాకు. వస్తున్నా వస్తున్నా వస్తున్నా. ఇదిగో, ఇద్దరు నన్ను గట్టిగా పట్టుకోండి, స్టడీగా తీసుకెళ్తాను. చిచి, నా పనంతా పాడు చేశారు, మీ బట్టలన్నీ పాడు చేసుకున్నారు. పదండి, పంపు దగ్గర కడుక్కుందాం. రండి. ఇదిగో పంపు, రండి. చక్కలిగిలే అంటే కదలకుండా కూర్చో. అయ్యో బావా, బావా నాకు మట్టి పెరిగిపోతుంది. నాకు కూడా కడుగు. ప్లీజ్ బావా, నాకు కడుగు. బావా ప్లీజ్. బావా ఇది కడుగు. బావా నాకు వస్తున్నా. బావా నాకు, బావా నాకు, బావా నాకు. మీరే కడుక్కోండి.